టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ రేపు జరగనుంది. ఈ ఎగ్జామ్ సంబంధించి లాస్ట్ మినిట్ టిప్స్ ఏంటి, మనం ఏది ఫాలో అవ్వాలి? ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది 150కి 150 క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసి రావాలి. దీనిలో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి క్వశ్చన్ మనకు తెలియకపోయినా ఆన్సర్ పెట్టి రావడమే మంచిది. అవుట్ ఆఫ్ 150 పెట్టండి. మనకు పూర్తిగా తెలియదు కాబట్టి వదిలేసి వచ్చే పని మాత్రం చేయొద్దు. 150కి 150. రెండోది, హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ పూర్తిగా చదువుకోండి. టీఎస్పీఎస్సీ ఇన్స్ట్రక్షన్స్ వెబ్సైట్లో ఉంటాయి, అవి కూడా చూసుకోండి. ఈసారి ఇన్స్ట్రక్షన్స్ మొత్తం మారాయి. అంటే యునైటెడ్ ఆంధ్రాలో ఉన్న గ్రూప్ 1 తర్వాత తెలంగాణ సపరేట్ గ్రూప్ 1 పట్టడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి పూర్తి స్థాయిలో మీరు ఇన్స్ట్రక్షన్స్ చాలా మారాయి. పెద్ద పెద్ద మెటల్ గాజులు చేతికేసుకెళ్ళటం, చెవు దుద్దులు పెట్టుకోవడం దగ్గర నుంచి ప్రతిదీ, వాచ్ కూడా పెట్టుకురావద్దన్నారు. టైం అరగంటకోసారి వాళ్ళే చెప్తా ఉన్నారు కాబట్టి మీరు పూర్తి స్థాయిలో ఇన్స్ట్రక్షన్ చదువుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి, ఎవరు వల్ల చేతగాని పరిస్థితి అనమాట. ఎందుకంటే ఇన్ని లక్షల మంది రాసే ఎగ్జామ్లో కొంత గందరగోళం ఉంటుంది కాబట్టి ముందే ఇన్స్ట్రక్షన్స్ వెబ్సైట్లో ఉన్నవి, హాల్ టికెట్లో ఉన్నవి చూసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ నన్ను ఎవరైనా సెంటర్ దగ్గరికి పంపించి సెంటర్ ఎక్కడ లొకేషన్ కూడా చూసుకోండి. ఎందుకంటే వర్షం పడుతుంది హైదరాబాద్లో, రకరకాల తెలంగాణ ప్లేసెస్ కాబట్టి ముందు రోజే ఒకసారి సెంటర్కి పంపించి చూసుకొస్తే కొంతవరకు బెటర్. బయోమెట్రిక్ సిస్టమ్ కాబట్టి కొంత ముందు వెళ్ళటం మంచిది. 10:30కి ఎగ్జామ్, మీరు 8:30 కన్నా ముందే ఎగ్జామ్ హాల్ దగ్గర ఉండటం బెటర్. 8:30 కన్నా ముందే ఎగ్జామ్, 8:30 నుంచి అలో చేస్తారంటే 8:30 కన్నా ముందే వెళ్ళటం బెటర్. అండ్ మనం వేసే వస్తువులు, పెట్టుకునే వాచ్ కానీ, వేసుకునే వస్తువులు కానీ, డ్రెస్సులు కానీ ప్రతిదీ చాలా జాగ్రత్త. ఎందుకంటే ఈసారి ఇన్స్ట్రక్షన్స్ స్ట్రిక్ట్నెస్ బాగా పెరుగుతుందంట. అండ్ తర్వాత తీసుకునే ఫుడ్, రోడ్డు మీదకి వెళ్ళి రోడ్డు మీద ఈ వర్షాకాలంలో ఏది పడితే తినకుండా ఇంట్లో హోమ్లీ ఫుడ్ తీసుకెళ్ళటం కానీ లేదా ఇంట్లో తినేసి వెళ్ళటం కానీ చేయటం ఇంకా మంచిది. ఎనర్జీ డ్రింక్స్ కూడా ఎవరికి ఏది పడితే అది, అంటే వాళ్ళకి ఏది బాడీకి సూట్ అవుతే అది ఉండాలన్నమాట. లాస్ట్ మినిట్ దాకా మనం వెయిట్ చేయకుండా ముందే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోవడం చాలా ఉత్తమం అన్నమాట. తర్వాత ఈ లాస్ట్ 3-4 అవర్స్, అంటే రాత్రి 7-8 తర్వాత పుస్తకం మూసేసి ప్రశాంతంగా నిద్రపోవడం మంచిది. హోల్ నైట్ స్లీప్ హ్యాపీగా, ఎందుకంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అక్కడ మన స్క్రిప్ట్ రాసేది ఏమి ఉండదు. చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా మెడిటేట్ చేసుకుంటూ నిద్రపోవడం మంచిది, మనకి ఇష్టమైన ఫుడ్ నైట్ తిని. అయితే లాస్ట్ మినిట్లో ఏం చూసుకోవాలంటే తెలంగాణ అట్లాస్ బాగా చూసుకోండి. మ్యాప్ పాయింటింగ్ కొత్త జిల్లాలు వచ్చాయి కాబట్టి వన్యప్రాణి కేంద్రాలు, ఇరిగేషన్ డ్యామ్స్, ఇవన్నీ కొత్త జిల్లాల్లో, పాత జిల్లాల నుంచి కొత్త జిల్లాలకు ఎక్కడెక్కడ పేర్లు మారాయి, దానికి సంబంధించిన లొకేషన్స్ ఒక్కసారి చూసుకోండి. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి జిఐ ట్యాగ్స్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా చూసుకోండి. తెలంగాణకు సంబంధించిన పథకాలు, స్కీమ్స్, పాలసీస్, వీటి మీద ఒక్కసారి లాస్ట్ మినిట్ రివిజన్ చేసుకోండి. లాస్ట్ 1 or 2 years నుంచి తెలంగాణలో వచ్చిన కొత్త పాలసీస్, వీటి గురించి చూసుకోండి. తెలంగాణ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ఇవి మాత్రం చూసుకుని మొత్తం అన్నీ క్లోజ్ చేసి 6-7 కల్లా పుస్తకాలు మూసేసి 8 కల్లా పడుకుని హ్యాపీగా నిద్రపోవటం మంచిది. ఎందుకంటే గుడ్ నైట్ స్లీప్, ప్రిలిమినరీ ఎగ్జామ్ మోర్ కామన్ సెన్స్, మోర్ లాజిక్, మోర్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ కాబట్టి హ్యాపీగా నిద్రపోయి ప్రశాంతంగా కూల్గా ఎగ్జామ్ రాయటం మంచిది. ఇంకొకటి 1 గంట ఎగ్జామ్ 1 గంటకి అయిపోద్ది, అయిపోయేదాకా ఒక్కరిని కూడా బయటికి పంపించరు. చివరి నిమిషం దాకా మన ఎనర్జీ రిటైన్ అవ్వాలంటే మనం ఫుడ్ ప్రాపర్గా తీసుకోవాలి. ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ కంగారులో ఫుడ్ తినకుండా వెళ్ళిపోవడం అట్లాంటివి చేయొద్దు. 150కి 150 ఎవరైతే పెట్టొస్తారో కాస్త ప్రిపేర్ అయ్యి ఫిలిమ్స్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి 150కి 150 పెట్టండి. మంచి మైండ్ సెట్తో వెళ్తే కనుక ఫిలిమ్స్ ఈజీగా పాస్ అవుతారు. మైండ్ సెట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఫిలిమ్స్. రేపు ఎవరైతే టీఎస్పీఎస్సీ రాస్తారో అభ్యర్థులందరికీ ఆల్ ద బెస్ట్. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని, అవ్వాలని కోరుకుంటున్నాను.